నుంచి ప్రతి కుటుంబానికి ఒక కళ అనేది ఉంటుంది. అందరూ కూడా రెంటెడ్ హౌసెస్లో ఉంటా ఉన్నారు. ఈవెన్ నేను కూడా రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను. సో ప్రతి ఒక్కరి కళ ఏంటంటే ఒక సొంత ఇల్లు నిర్మించుకోవాలని. మరి ఆ సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే ఎక్కువ మంది అపార్ట్మెంట్లు ప్రిఫర్ చేస్తుంటారు. కొంతమంది ప్లేసెస్ కూడా సెట్ చేసి ఆ ప్లేసెస్లో సొంత ఇల్లుని కట్టుకోవాలని చూస్తూ ఉంటారు చాలా వరకు. మరి ఈ సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ కావాలంటే ఎవరిని అప్రోచ్ అవుతారంటే మీడియేటర్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. మరి ఈ మీడియేటర్ అప్రోచ్ అయినప్పుడు ఆయన ఏదో తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచి ఏదో ఖాళీ ఉన్న ల్యాండ్ చూపించి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. సో అది మనం తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి వెంటనే మనం అడ్వాన్స్లు ఇచ్చేసి తర్వాత మనము రిజిస్ట్రేషన్ కోసం ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్తారు ఆ రిజిస్టర్ గారు. ఏంటంటే ఈ ల్యాండ్ అనేది మీరు కొనకూడదు లేదా వేరే వాళ్ళు మీకు అమ్మకూడదు అని చెప్పేసి చెప్తాడు ఆ విషయాన్ని. కొంతమంది రిజిస్టర్లు చెప్తారు, కొంతమంది చేసేస్తుంటారు. అయితే చేసేసిన తర్వాత కూడా మీకు ఇది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనకి సెక్షన్ 22A కింద ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ కింద దాన్ని గవర్నమెంట్ అనేది బ్లాక్ లిస్ట్లో అనేది పెట్టేస్తుంది ఆ ల్యాండ్ అనేది, ఏదైతే నిషేధిత భూమి అనేది అంటారు. మరి దీని కింద వచ్చే భూములు ఏమిటి అంటే మనకి టెంపుల్ సంబంధించి భూములు కానీ, అంటే దేవాలయాలకు సంబంధించి లేదా వక్ఫ్ బోర్డ్ భూములు కానీ, ఏనాం భూములు అని చెప్పేసి లేదా గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ల్యాండ్స్ అనేవి వీటిని బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. ఎందుకంటే ఆ ల్యాండ్స్ అనేవి వాళ్ళకి సంబంధించినవి మాత్రమే, ఆ ట్రస్ట్కి సంబంధించినవి మాత్రమే, మీరు కొనడానికి లేదు అమ్మడానికి లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కానీ ఆ విషయాలు మనం కొనేవాళ్ళకి తెలియదు, కానీ అమ్మేవాడికి తెలుసు. సో అమ్మేవాడు ఏం చేస్తాడంటే తక్కువ రేటు పెట్టేసి తీసేస్తున్నాం. మనం ఇల్లు కట్టుకునే ఆలోచన ఉంటాం కాబట్టి మనం అవన్నీ ఆలోచించుకుని వెంటనే తీసుకుంటాము. ఎవరైనా సరే ఇలాంటి నమ్మి ఎవరైనా మీడియేటర్ చెప్పినా కూడా మీరు ఒకవేళ దాన్ని మీడియేటర్ తక్కువ రేటుకి వస్తుందని చెప్పినా కూడా ఆ ల్యాండ్ యొక్క వివరాలు తీసుకొని మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ కానీ లేదంటే మీరు IGRS అనే వెబ్సైట్ కానీ లేదంటే మీ సేవ ధరణి పోర్టల్లో కానీ మీరు కానీ ఆ యొక్క సర్వే నెంబర్ కానీ ఎంటర్ చేస్తే అందులో అంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో కానీ ఈ సర్వే నెంబర్ కానీ ఉంది అంటే మాత్రం దయచేసి కొనకండి. అది కొన్నా కూడా ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ అయినా కూడా తర్వాత ఆ ల్యాండ్ ఏదైతే దేవాలయానికి సంబంధించింది కానీ లేదంటే వక్ఫ్ బోర్డ్ సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకునే అవకాశం అనేది దాన్ని లీగల్గా వాళ్ళకి అవకాశం అనేది ఉంది. సో దయచేసి కూడా మీరు అది కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని మాది అని చెప్పినా కూడా మీరు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా చెల్లదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ల్యాండ్ కొనేటప్పుడు ఇది మాత్రం ముఖ్యంగా గమనించండి. అడ్వాన్స్ ఇవ్వకముందే ఇవి చెక్ చేసుకోండి. అడ్వాన్స్ ఇచ్చినా కూడా తిరిగి రావు మనకి. సో మీరు ఎప్పుడైతే అడ్వాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ముందే ఒకవేళ మీకు అవన్నీ తెలియదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న అడ్వకేట్ని కలిసి ఆయన దగ్గర నుంచి ఈ ల్యాండ్ సంబంధించి ఒక లీగల్ హైర్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఈ లీగల్ హైర్ సర్టిఫికేట్ ఏంటంటే ఆ ల్యాండ్ సంబంధించి ఏదైనా బ్యాంక్ లోన్స్ కానీ లేదంటే ఇలాంటి ఏమన్నా నిషేధిత భూముల జాబితాలో ఉందా లేదా అనేది మొత్తం అడ్వకేట్ అనేది చెక్ చేసి మీకు సైన్ చేసి ఇస్తారు. సో దానికి తక్కువ ఫీజే ఉంటుంది. సో మీకు అలాంటిది ఏమన్నా ఉంది అంటే మీరు నాకు మెసేజ్ చేయండి, నేనైనా మీకు ఆ లీగల్ హైర్ సర్టిఫికేట్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.